దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 20% మేర లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. అవును, 2029 ఎన్నికలకు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి 20% లోక్సభ స్థానాలు ప్రతి రాష్ట్రంలో కూడా పెరిగేటట్లుగా కూడా కేంద్రం ఒక ప్రణాళిక రచిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఏదైతే 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి ఆ తర్వాత పునర్విభజన చేపట్టాలని నిర్ణయించుకుందో కేంద్రం, ఈ మేరకి జనగణనతో సమానం లేకుండా, సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా సుమారుగా 20%, ప్రతి రాష్ట్రానికి 20% లోక్సభ స్థానాలు పెంచుకునే ఆలోచనలు ఉన్నట్లుగా కేంద్రం చెప్తున్నటువంటి సందర్భం అయితే పిఎంఓ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే అందుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇస్తే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూద్దాం. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 20% పెంపు, జనగణనతో పునర్విభజన చేసిన సమానంగా పెంచే యోచనలో కేంద్రం. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే ఉత్తరాదిలో జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవీ లేవంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు. జనగణన తరువాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయాలు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే జమిలి బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, అలాగే మహిళలకు 33% కోటా. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 20% చొప్పున లోక్సభ స్థానాలను పెంచాలని భావిస్తోంది. జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 1971లో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు దాదాపు 145 కోట్లకు చేరుకున్నందున లోక్సభ సీట్లను పెంచక తప్పదని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను తిరస్కరిస్తూనే దక్షిణాదికి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైందన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏమీ లేవని, జనగణన తరువాతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలైతే అంటున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% కోటాపై ఈ సమావేశాల్లో స్పష్టతనివ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ రెండు అంశాలను జమిలి ఎన్నికలకు ముడిపెడుతూ 2029లో దేశవ్యాప్తంగా లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. జనగణనపై పార్లమెంట్లో ప్రకటన చేసేటప్పుడే సామాజిక, ఆర్థిక వివరాలను కూడా తాము సేకరించనున్నట్లుగా కేంద్రం వెల్లడించే అవకాశాలున్నాయి. కాగా వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై మహాభియోగ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆదాయ పన్ను చట్టంలోని సంక్లిష్టతలను, లొసుగులను తొలగించి సామాన్యులకు అర్థమయ్యే భాషలో కొత్త బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్పై ప్రారంభించిన యుద్ధాన్ని కేవలం 4 రోజుల్లోనే ముగించడంతో ఉభయ సభల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యంలో వారి దృష్టిని మళ్లించేందుకు కీలకమైన బిల్లులతో ముందుకు రావాలని మోదీ సర్కార్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ విషయాన్ని కనుక చూసుకుంటే ఇక తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరగబోతోంది. పెరిగిన స్థానాలతో వచ్చే ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. అవును, కులగణన, జనగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనాభా ప్రాతిపదికన పెరిగే నియోజకవర్గాల రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ కూడా ఉంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పొలిటికల్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇప్పటి నుంచి రెడీగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనం కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కులగణనను మొత్తం 2 దశల్లో నిర్వహించాలని చూస్తున్న మోదీ ప్రభుత్వం
తొలి దశను వచ్చే ఏడాది ప్రారంభించబోతోంది. నిజానికి జనగణన 2021లోనే చేపట్టాల్సి ఉంది. అప్పుడు కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కులగణనతో పాటు జనగణనను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి జరిగే జనగణన 2021 నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు అప్పుడంటూ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తోంది. తాజాగా కేంద్ర కేబినెట్ భేటీలో జనగణనకు సంబంధించి కీలక అప్డేట్ కూడా వచ్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కులగణనను 2 దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులగణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహకాలు చేస్తున్నాయని కూడా సమాచారం. వాస్తవానికి 2020 ఏప్రిల్లో జాతీయ జనాభా గణన ప్రారంభం కావాల్సి ఉండగా అప్పుడే దేశంలో కరోనా మహమ్మారి వెలుగు చూడడంతో వాయిదా పడింది. ఒకవేళ కోవిడ్ వైరస్ వ్యాప్తి లేక అప్పుడే ఈ జనగణన చేసి ఉంటే తుది నివేదిక 2021 నాటికి వెలువడేది. ఇక తొలి దశలో భాగంగా 2026 అక్టోబర్ 1 తేదీ నుంచి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణన జనగణన చేయనున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక రెండో దశ 2027 మార్చి 1 నుంచి కులగణన జనగణన నిర్వహిస్తారు. ఈ కులగణన జనగణన ప్రక్రియకు సంబంధించిన అధికారిక గెజెట్ను జూన్ 16న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ జనగణన కులగణనలో పురుషులు, మహిళలను కూడా లెక్కిస్తారు. ఇందులో భాగంగానే కులం, దాని యొక్క ఉపకులాలను లెక్కించి జాబితాను సైతం తయారు చేస్తారు. అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు కులగణన సర్వేను ఇప్పటికే నిర్వహించాయి. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం జనగణనను 2027లో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి తర్వాతే సీట్ల సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 చెబుతున్నందున ఆ దిశగా అడుగులేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణంతా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. లెక్కలన్నీ తేలితే తెలుగు రాష్ట్రాలైన ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఆర్టికల్ 170కు లోబడి ఉంటుందని స్పష్టం కూడా చేసింది కేంద్రం. ఆ ఆర్టికల్లో 2026 తర్వాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాకే పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉండడంతో కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళ్ళలేదని తెలుస్తోంది. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ ముగించి తీర్పు కూడా రిజర్వ్ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈసారి జనగణన కోసం 30కి పైగా ప్రశ్నలు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఇందులో కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయస్సు, లింగం, విద్యాస్థాయి, వృత్తి, కులం, ఉపకులం, ఉపాధి స్థితి, వలస స్థితి, వాస్తవ్య ప్రాంతం, నివాస వివరాలు వంటి అంశాలు ఉండబోతున్నాయి. ఈ లెక్కింపు ద్వారా ప్రభుత్వానికి ప్రజల జీవిత స్థితిగతులపై స్పష్టత లభిస్తుంది. ప్రజలకు అవసరమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమ పథకాలు వంటి వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. కులగణన కూడా కలిస్తే వెనుకబడిన వర్గాల పరిస్థితిని అర్థం చేసుకుని వారికి తగిన సహాయాన్ని అయితే అందించవచ్చనేది కేంద్రం భావనగా తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనా సరే లోక్సభ స్థానాలు అయితే ప్రతి రాష్ట్రంలో 20% పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే జనాభా గణన పూర్తయ్యాక కూడా, అంటే జనాభా కొన్ని రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంటుంది అలాగని చెప్పేసి లోక్సభ స్థానాలు తగ్గించే ఏర్పాటుకైతే కేంద్రం పూనుకోవట్లేదు. ఖచ్చితంగా జనాభా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మినిమం 20% మేర లోక్సభ స్థానాలు పెంచుకునే అవకాశం ఇస్తున్నట్లుగా కూడా కేంద్రం తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ రోజుగా రోజు ఎప్పటికప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే జూలై నెలలో ఆల్రెడీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక బిల్లు అయితే ప్రవేశపెడతారు. అలాగే మహిళలకు 33%, అలాగే కొన్ని కీలకమైన బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులపైన కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితమైనటువంటి ఒక సమాచారం ఒక ప్రకటన కేంద్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి చూడాలి మరి దీనికి సంబంధించి ఈ ప్రతిపక్షాలు ఏమంటాయో. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు లోక్సభ స్థానాలు పెంచాలని కోరుతాయి. కొన్ని జనాభా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఓ రకంగా మేలు చేసే అంశంగానే చెప్పవచ్చు. మరి కేంద్రం ఏ వ్యూహంతో అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు 20% సమానమని ఎందుకు చెప్తుందో అనేది వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పక తప్పదు.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.